టేకుర్తి ఆదర్శ పాఠశాలలో వన మహోత్సవం ఇన్ఛార్జ్ అన్వర్ పాషా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇల్లందకుంట మండలంలో గల టేకుర్తి ఆదర్శ పాఠశాలలో శనివారం వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో సుమారు 200 మొక్కలను నాటారు. ఇందులో భాగంగా విద్యార్థులచే ఎకో క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎకో క్లబ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ గా 10వ తరగతి విద్యార్థి డి ప్రవీణ్ ను ఎన్నుకోవడం జరిగింది. ఎకో క్లబ్ మెంబర్లుగా వ్యవస్థ అవినాష్, లక్ష్మి ప్రసన్న, సుదీప్, మణిదీప్, అంకిత, సాయిరాం, రేవతి, శ్రీనిత, రాజు, బాబా, సూర్యతేజ, ఉషశ్రీలను ఎన్నుకోవడం జరిగింది. వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖన పోటీలను ఏర్పాటు చేశారు. గెలుపొందిన విజేతలకు పాఠశాల ప్రిన్సిపల్ కె శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రథమ బహుమతి, బి వంశీకి ద్వితీయ బహుమతి, వేదశ్రీలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ బాబు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో గ్లాసులు మరియు పుస్తకాలు పంపిణీ చేశారు. వీణవంక మండలం చల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో మామిడాలపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామోజీ చంద్రమౌళి సహకారంతో పాఠశాలలోని విద్యార్థులకు 250 స్టీల్ గ్లాసులు, రాగులు, జావ తాగేందుకు అందించారు. అలాగే దరిపల్లి మురళి పాఠశాల విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వీణవంక ఎస్ఐ తిరుపతి విద్యార్థులకు గ్లాసులు పంపిణీ చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చెడు అలవాట్లకు పాల్పడొద్దని, గంజాయి, డ్రగ్స్, మత్తుమందు, సెల్ ఫోన్, మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయొద్దని, ర్యాగింగ్కు పాల్పడొద్దని, సైబర్ నేరాలు, షీటింగ్, పేకాట వివిధ అంశాలపైన అవగాహన కల్పించారు. విద్యార్థులు సన్మార్గంలో నడిచి సమాజానికి మంచి చేయాలని, తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మంచి పేరు తేవాలని తెలియజేశారు. విద్యార్థులకు గ్లాసులు అందజేసిన దాత శ్రీ రామోజీ చంద్రమౌళి మాట్లాడుతూ ఈ పాఠశాలలోనే కాకుండా మండలంలోని ఏ పాఠశాలలో ఏ అవసరం వచ్చినా తమ వంతుగా సహకారం అందజేస్తామని తెలియజేశారు. గణేష్ కళా బృందం, మల్లారెడ్డిపల్లి కళాకారులు గోనెల సమ్మన్న, ముద్దుసాని శ్రీనివాస్, పూదరి రమేష్, కొలిపాక రామస్వామి, గంధం ప్రశాంత్, బండారి సందీప్, గంధం సుమన్, దూలం సురేష్, దరిపల్లి మురళి, పూదరి రాజేష్, డప్పు మధు, ఓంకార్లు తమ ఆటపాటలతో విద్యార్థులను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ డివిజన్ సాంస్కృతిక సంస్థల కళాకారుల సమైక్య అధ్యక్షులు చల్లూరు మాజీ ఎంపీటీసీ తాండ్ర శంకర్, వీణవంక మండల అధ్యక్షులు గడం నారాయణ, గౌరవ అధ్యక్షులు కొలిపాక రామస్వామి, ప్రధాన కార్యదర్శి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కవి, గాయకులు గోనెల సమ్మన్న, ముదిరాజ్, అలాగే గణేష్ కళా బృందం అధ్యక్షులు గోనెల పెద్దలు, కళాకారులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డి సంపత్ కుమార్ చారి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ప్రవీణ్, సుధీర్, రామస్వామి, మీరా, సునీత, సరిత, రమాదేవి, త్రివేణి, వాగ్దేవి, రజని, విద్యార్థులు పాల్గొన్నారు. టీవీ పలుకుంటుంటారు. నేను చాలా మందిని చూసిన. నా ఇంటనే ఒకళ్ళు ఉన్నారు ఓపెన్గా. నా ఇంటనే ఒకళ్ళు, నా చిన్ననాన్న కొడుకు ఒకడు బెంగళూరులో ఎంబీఏ చేసి జాబ్ చేస్తున్నా అనుకుంటే అడిక్ట్ అయిపోయింది గంజాయి. వాడిని ఇప్పుడు కాపాడుకోవాలని చాలా ఇబ్బంది అవుతాను. తీసుకొని హైదరాబాద్ హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. అంటే గంజాయి ఇక్కడ అక్కడ కాదు, మన రూరల్ విలేజ్లలో కూడా చొచ్చుకొని వచ్చింది. ప్రతిరోజు కూడా చాలా వరకు నేను ప్రతి విలేజ్ తిరుగుకుంటూ ఈవినింగ్ టైంలో అవగాహన ప్రోగ్రామ్ చేస్తున్నాం. మేజర్ సమస్య గంజాయి ఒకటి, సైబర్ ఫ్రాడ్స్ ఒకటి. మనకు తెలియకుండా మన డబ్బులు వాడు ఎలా ఇందాక చాలా మీ సమానం ఆడినట్టు పాట రూపంలో మొబైల్ ఫోన్స్ యూజ్ చేసుకుంటూ ఆన్లైన్ గేమ్స్ అనుకుంటూ, పబ్జీ అనుకుంటూ, ఇది అనుకుంటూ ఆన్లైన్లో అకౌంట్ అనేది మీ ఫాదర్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. దాన్ని ఏదో పెట్టేసరికి ఆన్లైన్ గేమ్స్ మీరు 1,13 lakhs పోతున్నారండి. నేను 2000 ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ అకౌంట్ నుంచి 13 lakhs 13 లక్షలు ఆన్లైన్లో ఓటుకున్నారు. ఏమైందని చూస్తే ఆయన ఆన్లైన్ గేమ్స్లో ఆయన పెట్టిన కొద్ది పెట్టేసిండు, అమౌంట్ తీసేసుకున్నాడు. 13 lakhs ఓటుకున్నాడు. చాలా పెద్ద అమౌంట్. 13 లక్షలు అంటే మన విలేజ్లలో మనకు 13 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ అది. సో కాబట్టి ఎవరు కూడా ఈ సెల్ ఫోన్ని అనవసరంగా యూజ్ చేసి, మీ ఏజ్కి సెల్ ఫోన్ అవసరం లేదు నన్ను అడిగితే, అవసరం కూడా లేదు, సెల్ ఫోన్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎవరు కూడా ఈ గంజాయి విషయంలో, అదేవిధంగా ఈ సైబర్కి సంబంధించిన విషయంలో మీరు బాగా అవగాహన కలుగుతారు. ఎందుకంటే నెక్స్ట్ మీ స్టేజ్ అదే. ఇక్కడంతే మీ సార్లు మంచిగా ఉంటారు కాబట్టి ఓకే. రేపు కాలేజ్ ఫీల్డ్ అలవాటు అయిన తర్వాత మీరు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు.
హాస్టల్లో ఉంటుంటారు, బయట కొంచెం సిటీలో అట్మాస్ఫియర్ అలవాటు అయి ఉంటుంది. అది పోయిన తర్వాత చాలామంది ఈ ఎవరైతే గాంజా అడిక్టర్ ఫెలోస్ ఉంటారో మిమ్మల్ని దానికి బానిసగా చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇప్పటి నుంచే దానిపైన మీరు బాగా అవేర్నెస్ ఉండి ఉండాలా. అమ్మను మించిన దైవము లేదురా, అమ్మలాల ఈ జగమంత నిండెరా, అమ్మనే అమ్మనే ఈ జగతికంత జీవన జ్యోతి, అమ్మనే జన్మనిచ్చే తల్లి దేవత నీతి, అమ్మనే ఈ జగతికంత జీవన జ్యోతి, అమ్మనే జన్మనిచ్చే తల్లి దేవత నీతి. గంగాజల సంగమ క్షేత్రం రంగులారి విల్లులు విలసిల్లిన నిలయం, నిర్మలపుర గంగాజల సంగమ క్షేత్రం రంగులారి విల్లులు విలసిల్లిన నిలయం. జమిగుంట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో గల మారుతినగర్ గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సరైన రోడ్లు లేక మట్టి రోడ్లు నీటితో నిండిపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. జమిగుంట పట్టణంలోని 8వ వార్డు మారుతినగర్లో 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి లారీలు నడవడంతో రోడ్డుపై నడవడమే ఇబ్బందిగా మారిందని, లారీలతో రోడ్లు ధ్వంసమై గుంటలుగా ఏర్పడి అడ్డం పడుతున్నాయని కాలనీవాసులు రోడ్డుపైన వాటర్లో నాట్లు వేసి లారీలను అడ్డుకుని బైఠాయించారు. రైస్ నిల్వ గోదాంపై చర్యలు తీసుకోవాలని, గోదాం వలన లక్క పురుగులు వస్తున్నాయని, తమని పట్టించుకునే నాదుడే లేడని, ఎవరి స్వార్థానికి వారు వచ్చిపోతున్నారని, స్థానిక కౌన్సిలర్ కూడా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. మారుతినగర్కి రోడ్లు లేవని, తమకు వెంటనే రోడ్లు శాంక్షన్ చేయాలని డిమాండ్ చేశారు. లారీల వల్ల మాకు 8వ వార్డులో మాకు ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉన్నాయి. లైట్లు, కరెంటు కానీ, ఈ రోడ్ల గురించి కానీ, నీళ్ళ గురించి కానీ ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉన్నది. కాబట్టి పురుగులు ప్రతి ఒక్క దాని గురించి ఈ లారీలు చేయబట్టి మాకు నడచడానికి సీసీ రోడ్లు లేవు, ఏం లేవు. మట్టి రోడ్లల్లో మేము సతమతం అయిపోతాను. లారీలు ఆపినప్పుడల్లా వస్తాం చేస్తాం అంటారు, నిప్పుల మీద నీళ్ళు అన్నట్టు చేస్తారు, పోతారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దయచేసి మేము ఇప్పుడు లారీలను ఆపి మేము ఇక్కడ ధర్నా చేసి మేము నాటేస్తాను. కాబట్టి మాకేది న్యాయం అన్న చేయాలి. ఇల్లందకుంట మండలం భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి అధ్యక్షతన ఇల్లందకుంటలో జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తుందని ప్రసాద్ దుయ్యబట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్ని కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాలని రాపర్తి ప్రసాద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ శ్రేణులు సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూనే ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో అనేక హామీలిచ్చి గెలిచిన తర్వాత ప్రజా సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని కరుణాకర్ మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పైసల పంచాయతీలకు కౌశిక్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని బింగి కరుణాకర్ ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ ఇల్లందకుంట మండలంలో ఇప్పటి వరకు ప్రభుత్వం సొంత కార్యాలయాలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టి చర్చించడం జరిగింది. ప్రధాన సమస్యలపై ఉద్యమించాలని మండల కమిటీ తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, వంటి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జమ్మికుంట పట్టణంలోని ఆపాది జమ్మికుంట ఉన్నత పాఠశాలలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మాధవిలత మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ప్రస్తుతం నేడు మారుతున్న కాలంలో యువత పోటీ ప్రపంచంతో గెలుపొంది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు.
యువత సన్మార్గంలో ప్రయాణించినప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుందని, యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు కలలుగన్న కలలను సాకారం చేస్తూ జీవితాన్ని ఉన్నత స్థాయిలో ఉండే విధంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. గంజాయి, మాదక ద్రవ్యాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా విక్రయించినట్లయితే తమకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సౌమ్యతో పాటు కానిస్టేబుల్స్ తదితరులు ఉన్నారు.